బ్రో బిగ్ బాస్ చూస్తుంటావా? చూస్తుంటానా. ఎవరు ఫ్యాన్ నువ్వు? నిఖిల్ అన్న గెలిచిన కానీ నిఖిల్ అన్న ఫ్యానే. నిఖిల్ అన్న ఫ్యానా? నిఖిల్ అన్న ఇంకా నబీల్ అఫ్రీద్ అన్న కూడా నాకు నచ్చుతుండే, ఇద్దరు ఫ్యాన్ అనమాట, మ్యూచువల్ ఫ్యాన్స్. ఇప్పుడు నిఖిల్ గెలిచాడు, కప్పు తీసుకొస్తాడు, దాని గురించి వెయిటింగ్ ఇక్కడ. అవునన్నా చూద్దామని ఇక మేము యూసఫుల్లోనే ఉంటా. ఎప్పటి నుంచో బిగ్ బాస్ 8 అంటే కొంచెం హైలు ఉంటుండే, ఈసారి ఉంది. ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ అన్న వస్తున్నారని ఇంకొచ్చిన నేను మెయిన్ రామ్ చరణ్ అన్న చూద్దామని వచ్చిన. ఇంకా కంగ్రాచులేషన్స్ నిఖిల్ అన్న కప్పు కొట్టడం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. ఇంకా నిఖిల్ ఆట ఎలా అనిపించింది హౌస్లో గట్ట? నార్మల్గా హౌస్లో ఆట ఎలా అనిపించింది? ఆయన ఏమంటారు, గెలిపొచ్చినప్పుడు పొంగిపోలేదు, ఓటమి వచ్చినప్పుడు కృంగిపోలేదు, చాలా బ్యాలెన్సింగ్ ఆడిండు, నాకు నచ్చింది. అప్పటి నుంచే ఎక్స్పెక్ట్ చేస్తుండే. నేను కూడా ఎక్కువ అనుకున్నా ఏమంటే నిఖిల్ అన్న కానీ అఫ్రీద్ అన్న గెలిచాడు అనుకున్నా, కానీ నబీల్ అఫ్రీద్ అన్న, కానీ నిఖిల్ అన్న గెలిచినందుకు నాకు చాలా సో హ్యాపీ అనమాట. ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ అన్న వస్తున్నా, నేనైతే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇప్పుడు పోలీసులు ఈ బ్యారికేడ్స్ కానీ చాలా భారీ బందోబస్తు అయితే పెట్టడం జరిగింది, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇది చాలా మంచిది అన్న, ఎందుకంటే జనాలు సెలబ్రిటీని చూడంగానే చాలా హ్యాపీనెస్తో నెట్టుకోవడం అండ్ తోపులాట అయితే జరుగుతుంది. దానివల్ల కొంచెం ప్రాణాలు కోల్పోయి యాక్సిడెంట్లు జరగడం అయితే జరుగుతుంది. మొన్న రీసెంట్ కూడా మనం చూసాము, నిండు ప్రాణాలే పోతున్నాయి అనమాట. వీళ్ళు ఇప్పుడు ఇంత సేఫ్టీ అండ్ సెక్యూర్గా ఉండడం మనకు చాలా మంచిది అనమాట. జనాల పట్ల చూపిస్తున్న శ్రద్ధకి సలాం చేయొచ్చు. టోటల్గా నిఖిల్ ఆట చూసుకున్నట్టయితే ఒక గౌతమ్తో కంపేర్ చేస్తే ఇద్దరు ఈక్వల్గానే ఉన్నారు. గౌతమ్ ఎందుకు అంటే విన్నర్ అర్హత ఎందుకు కోల్పోయాడు అంటే దానికి సమాధానం నువ్వేం చెప్తావు అన్న? ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళదన్న, రన్నరే, విన్నరే. బట్ గెలుపు అనేది ఎవరికైతే వచ్చిందో గెలిచేవాడు ఏది చెప్పినా వింటారు, గెలిచేవాడు ఏది చెప్పినా నడుస్తుంది. బట్ నిఖిల్ అన్న గెలిచాడు కాబట్టి నిఖిల్ అన్న పాజిటివ్ గేమ్ అనుకుంటున్నాను నేనైతే. లేడీస్ కొంచెం విన్ అయితే బాగుండు అని చాలా మంది అన్నారు. ఇన్ఫినిటీ, అన్లిమిటెడ్ ట్విస్ట్లు, అన్లిమిటెడ్ టర్న్స్తో అన్నారు. కానీ ప్రేరణ 4th పొజిషన్లో వెళ్ళిపోవడం ఎలా అనిపించింది? అంటే ఏది ఎక్స్పెక్ట్ చేయలేం కదా, అది జనాలు నిర్ణేతలు, ప్రజలే నిర్ణేతలు అనమాట. అప్పటికప్పుడు మైండ్ సెట్ ఎవరిది ఎట్లా మారుతుందో చెప్పలేం. రేపటి రోజు మనం ఎలక్షన్కి వెళ్తేనే ఎవరు గెలుస్తారని మనం చెప్పలేము, ఏ పార్టీ ఏమైతుందని తారుమారు అయితే. అట్లా జనాలు అప్పటికప్పుడు మైండ్ సెట్ మారొచ్చు, లేదా నిఖిల్ అనుకున్న ఫ్యాన్ బేస్ ఇప్పటిదాకా మోసి ఇప్పటిదాకా తీసుకొచ్చి ఇప్పుడు గెలిపించే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఎప్పటి నుంచి అయినా నిఖిల్ అన్న పాజిటివ్ ఓటింగ్సే పడుతున్నాయి, మీరు ఫస్ట్ నుంచి కూడా చూసుకోవచ్చు. అట్లా గౌతమా? ఓకే, గౌతమ్ పాపం 2nd ప్లేస్లో ఉన్నాడు అని తెలిసింది. ఏంటి మావాడు గెలిచినా పర్లేదు, ఓడినా పర్లేదు బ్రో. బిగ్ బాస్ మొత్తం షేక్ ఆడించిండు మొత్తం. ముందు బిగ్ బాస్ 7లో పల్లవి ప్రశాంత్ ఎట్లా ఆడిండు, మొత్తం షేక్ ఆడించిండు అందరినీ. జై జవాన్ జై కిసాన్ అన్నాడు, రైతు బిడ్డ అన్నాడు. అట్లాగే బిగ్ బాస్ మొత్తం అందరినీ ఎట్లా షేక్ ఆడించిండో కప్పు కూడా అట్లనే తీసుకొచ్చిండు. గౌతమ్ మీద మాకు నమ్మకం ఉంది, కప్పు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా పర్లేదు. అంటే నిఖిల్ విన్నర్ చేసిండు. నిఖిల్ కూడా బాగానే ఆడిండు బ్రో, పర్లేదు. మాకు గౌతమ్ ఫ్యాన్ కాబట్టి గౌతమ్ ఇష్టం. అంటే తెలుగు కన్నడ అనేది ఏమన్నా ఉందా అసలు? అది నిజంగా నడిచిందంటావా? అర్థం కాలేదు. తెలుగు కన్నడ అంటే తెలుగు అబ్బాయిగా ఓట్ చేయండి అని కొంతమంది పోస్టులు గట్టా చేశారు ఫేస్బుక్లో. అలాగే కన్నడ ఓన్లీ సపోర్ట్ చేయమాకండి, ఓన్లీ తెలుగు ఓన్లీ గెలిపించండి అని కూడా కొన్ని పోస్టులు అయితే పెట్టడం జరిగింది. వాటి గురించి అది కామనే బ్రో, అది కన్నడ తెలుగే. మన తెలుగు TFI మొత్తం కామన్. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్లో ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, ఇప్పుడు గౌతమ్ని మనం ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి, ఇంత సపోర్ట్ చేసాం కాబట్టి 2nd ప్లేస్కి వచ్చాడు. ఇప్పుడు నువ్వు అంటున్నావు ఎవరు? నిఖిల్ 1st ప్లేస్లో ఉండడానికి కారణం ఇంత ఆడారు కాబట్టి 1st ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా ఇక్కడ ఇంత క్రౌడ్ ఉంది, ఇప్పుడు వచ్చి ఈ క్రౌడ్ని చూడలేదు. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ పల్లవి ప్రశాంత్ వల్ల బయటకు వచ్చినప్పుడు కార్లు గట్రా పగలగొట్టారు, అందుకని ఇక్కడ ఇంత క్రౌడ్ పెట్టారు, లేకపోతే ఇంత క్రౌడ్ ఉండే కాదు. బారిగేట్స్ మరి భారీగా పెట్టారు, బాహుబలి రేంజ్ లో అరేంజ్ చేశారు. దానికి నువ్వు చూడగానే ఏమనిపించింది నీకు? మొన్న ఒక జరిగింది కదా సంధ్యా థియేటర్లో, దానివల్ల ఇంతమందిని పెట్టారు, లేకపోతే ఇంతమంది పెట్టారు. మనం గేట్ దగ్గర ఉంటాం, అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర ఉంటాం, లేకపోతే గేట్ దగ్గర ఉంటాము. ఇక్కడ ఇంత దూరం కూడా ఉండేవాళ్ళం కాదు మనము. అట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి మనం ఇంత దూరంలో ఉన్నాం, లేకపోతే మనం గేట్ దగ్గర ఉంటాం. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ కారు మీద కూడా పడతాం మనం పడాలంటే. కరెక్టే, పోలీసులు ఇలా తీసుకోవడం కరెక్టేనా? కరెక్టే బ్రో అది, ఎందుకంటే ప్రాణాలే పోతున్నాయి బ్రో. తెలుసుగా సంధ్యా థియేటర్లో ఎట్లా జరిగింది ఇన్సిడెంట్. ఫ్యాన్స్ అనుకుంటారు, కొంతమంది చూడడానికి వస్తారు, ఏమో వాళ్ళు వచ్చిన టైంలో ఆ హడావుడు అట్లా ఉంటుంది కదా, ఇంకా మీద పడిపోతారు, కింద ఎవడు పడుతున్నాడు తొక్కేస్తున్నారు తెలియదు కదా, అందుకే బ్రో. ఇప్పుడు సీజన్ 7లో అదే మన సీజన్ 7లో బాగుందా, సీజన్ 8లో బాగుందా గౌతమ్ ఆట? రెండిట్లో బాగానే ఉంది బ్రో. అంటే ఏది బాగుంది, ఏది బాగా ఆడాడు అంటే నువ్వేం చెప్తావు?
బాగా ఆడాడంటే సీజన్ 7 బ్రో. సీజన్ 7 కానీ 8 లో అయితే మాత్రం టాప్ 2 రావడానికి చాలా కూడా సూపర్ ఆడాడు బ్రో. 7 కంటే 8 లో ఇంకా సూపర్ ఆడాడు. అశ్వత్థామ 3.0 ఇస్ బ్యాక్ అన్నప్పుడు నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా అనిపించాయి? నా ఎక్స్ప్రెషన్స్ కామన్ బ్రో. ఫుల్ గౌతమ్ అనుకున్నాం కాబట్టి అంత బాగా ఆడినందుకు ఇప్పుడు అశ్వత్థామ అనే పేరు వచ్చిందంటేనే ఇంకా ఫ్యాన్స్ కంటే గూస్ బంప్స్ వస్తాయి కదా. అదే బ్రో టోటల్ గా గౌతమ్ చూడడానికి నువ్వు వెయిటింగ్ అంటావు? వెయిటింగ్ బ్రో. ఇంకా రామ్ చరణ్ కూడా వస్తున్నారు కదా స్వామి, అదే వెయిటింగ్ బ్రో. ఓకే, డార్లింగ్ మంచిగా చూసి మంచి ఇంటికి వెళ్ళిపోవాలని కోరుకున్నా. అలాగే చూసుకున్నట్టయితే పోలీస్ అయితే మాత్రం ఇక్కడ చూపిస్తున్న ఆ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది అని చాలా మంది అంటున్నారు. దెబ్బలు తిన్న వాళ్ళేమో ఏంటి ఇంత రూడ్గా అనేసి అంటున్నారు. దెబ్బలు తినని వాళ్ళు అయితే మాత్రం ఒక ప్రాణాలు కాపాడడానికి సెక్యూరిటీ పెట్టారు అని చెప్పడం జరుగుతుంది. సరే చూద్దాం ఇంకా సెక్యూరిటీ ఎలా ఉంది ఏంటి, ఎవరెవరు ఎంతవరకు వచ్చారు అనేది కూడా చూద్దాం.